హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు పార్ట్ 2 అనమాట. చూస్తున్నారు కదా ఎంతమంది క్రౌడ్ అంటే అంతమంది క్రౌడ్. ఇంతమంది భక్తిని చూసుంటే నిజంగానే ఇంత భక్తులు ఉన్నారా మన హైదరాబాద్లో అన్నట్లు అనిపించింది. ఇక తను వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు బట్టి విక్రమార్క గారు సతీ సమేతంగా వచ్చారనమాట. రాగానే శివలింగంకి అయితే ఇలా అభిషేకం చేశారు అండ్ స్టేజ్ మీదకైతే వెళ్ళారనమాట. మంచి సాంగ్స్కి అక్కడ అయితే ఇక్కడ ఇంకొక స్టేజ్ ఉందన్నమాట. ఈ స్టేజ్ మీద ఇలా కోట్లాటాలు అయితే డిఫరెంట్ అంటే కొన్ని బృందాల వాళ్ళు వచ్చారు. ఆ బృందాలు డిఫరెంట్ బృందాల వాళ్ళు వాళ్ళ మాస్టర్స్తో సహా కలిపి ఇలా కోలాటం అయితే వేస్తున్నారు అన్నమాట. ఇక అమ్మవారి కళ్యాణం అయితే స్టార్ట్ అయింది అన్నమాట. మధుర మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం అయితే స్టార్ట్ అయింది అన్నమాట. చాలా అంటే చాలా కన్నుల పండగగా జరిగింది. యాక్చువల్గా అయితే నా లైఫ్లో నేను ఇలా దేవుళ్ళ కళ్యాణం చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు అంటే చాలా క్రౌడ్ ఉన్నారు. ఈజీగా ఒక 25,000 to 30,000 పీపుల్ అయితే ఖచ్చితంగా ఉంటారు. 25,000 to 30,000 పీపుల్ అయితే ఖచ్చితంగా ఉంటారు. అమ్మవారి కళ్యాణ మహోత్సవం అయితే జరుగుతూనే ఉంది అన్నమాట. హోమం జరుగుతుంది, కళ్యాణం జరుగుతుంది అన్నమాట. అందరూకి వీక్షిస్తూనే ఉన్నారు. చాలా అద్భుతంగా జరిగింది అని చెప్పొచ్చు అమ్మవారి కళ్యాణం. ఆ కళ్యాణం అయిపోయాక అమ్మవారిని మనందరి మధ్యలో ఇలా ఊరేగింపుగా కూడా తీసుకెళ్లారు. అది ముందు ఉంటుంది, నేను చూపిస్తాను. ఆ క్షణంలో అయితే గూస్ బంప్స్ వచ్చాయి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి.
ఇక్కడైతే ఒక అమ్మాయి మధుర మీనాక్షి అమ్మవారిలాగా గెటప్ వేసుకున్నారనమాట. నిజంగా అమ్మవారు నడిచొస్తే ఎలా ఉంటారో అలా ఉంది అన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా అమ్మాయి తయారయ్యింది అంటే, నిజంగా అమ్మవారు నడిచొస్తే ఇలాగే ఉంటారేమో అన్నట్టుగా ఉంది ఆ అమ్మాయి. చాలా అంటే నాకు చాలా బాగా నచ్చింది ఆ అమ్మాయి. ఈ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఉప ముఖ్యమంత్రి గారికి అయితే గౌరవ సత్కారం అయితే చేశారు అన్నమాట. ఒక శాల్వా కప్పి అలా అన్నమాట. ఇప్పుడు అమ్మవారి కళ్యాణం అయిపోయింది. సో ఊరేగింపు కోసం అయితే అమ్మవారిని ఇలా అందరి ముందుకైతే తీసుకొచ్చారనమాట. నిజంగా నేను తిరుపతి బ్రహ్మోత్సవాలు చూసినప్పుడు నేను అనుకునేదాన్ని అనమాట, ఎప్పుడైనా ఒక్కసారైనా లైఫ్లో ఆ బ్రహ్మోత్సవాలలో దేవుణ్ణి అలా చూస్తానా అన్నట్టు అనిపించింది. నాకు ఎందుకో ఇది చూసాక ఆ లోటు తీరింది అన్నట్టు అనిపించింది. నిజంగా అంత దగ్గర నుండి అసలు ఆ టైంలో నాకు చెప్పలేనంత గూస్ బంప్స్ వచ్చేసాయి. ఎంత హ్యాపీ అనిపించింది అంటే, జస్ట్ నాకు అమ్మవారికి మధ్యలో ఒక ఈ జాన గ్యాప్ కూడా లేదు అనమాట. అంత దగ్గరకు వచ్చింది. విగ్రహమూర్తిని నేను టచ్ చేసేయగలిగేంత, అఫ్కోర్స్ టచ్ చేశాను కూడా, అంత దగ్గరికి వచ్చింది. అప్పుడైతే అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కాలేదు. ఒకలాంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయినాను అనమాట. అంత గూస్ బంప్స్ వచ్చేసాయి. ఒకలాంటి భక్తి, అందరూ అప్పుడు అమ్మవారి పేరుతో అరుస్తున్నారు. అలా అసలు చెప్పలేనంత ఫీలింగ్ అనమాట. నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు అలాగే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అంత బాగా జరిగింది అనమాట. వేద మంత్ర ఉచ్చారణల మధ్య మధుర మీనాక్షి వారి కళ్యాణం జరిగింది. తర్వాత మేళతాళాలతో మధుర మీనాక్షి వారిని నందివాహన సేవ అయితే జరిపించారనమాట. చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది. కన్నుల పండగ అంటే ఇంకోటి ఏది కాదు, ఇదేనేమో అనిపించింది. చెప్పాను కదా, తిరుపతిలో అలా బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు అలా చూడాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అది ఈరోజు నెరవేరిందేమో అన్నంత హ్యాపీనెస్ అయితే వచ్చింది. మేము ఇలా ఫస్ట్ లైన్లోనే ఉన్నాము. సో మాకు పక్క నుంచే తీసుకెళ్లారు. అమ్మవారిని అయితే నేను ఇలా టచ్ కూడా చేశాను. అసలు ఆ ఫీల్ చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అంత బాగా ఉంది అన్నమాట. అమ్మవారిలా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ మన దగ్గరికి వస్తున్న కొద్దీ మనలో ఒకలాంటి వైబ్రేషన్ అనమాట. అసలు దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. అసలు ఎలా చెప్పాలో కూడా తెలియదు. అంత భక్తి పరవశంతో మునిగిపోయారు. నేనే కాదు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిది అదే అన్నమాట. వీడియోలు తీస్తున్నా, ఫోటోలు తీసుకుంటున్న వాళ్ళు ఎవరైనా కానీ ఆ ఫీల్ని అయితే ఎప్పటికీ మర్చిపోలేరేమో. లైఫ్లో నేనైతే మర్చిపోలేను ఎప్పటికీ. చాలా అంటే చాలా గూస్ బంప్స్ వచ్చేసాయి. అందరూ జై మధుర మీనాక్షి, జై సుందరేశ్వరుడు, జై మధుర మీనాక్షి అంటుంటే ఆ వైబ్రేషన్ అయితే ఒక రేంజ్లో ఉండే అనమాట. నో వర్డ్స్ అబౌట్ ఇట్ అనమాట. అమ్మవారిలా దగ్గరికి వస్తున్న కొద్దీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ప్లే చేస్తున్నారు. అవి కూడా ఒక రేంజ్లో ఏమంటారు, భక్తి పరవశమైన సాంగ్స్ అనమాట. చాలా మంచి ఫీల్ వచ్చింది. అసలు చెప్పలేమన్నమాట. యాక్చువల్గా చూసారు కదా, అమ్మవారి దగ్గరికి వచ్చారు. మనకి ఎంత దగ్గరలో అంటే ఒక జానడు అంతవరకే ఉంది అనమాట. అమ్మవారి అలంకరణ చూడండి ఎంత అద్భుతంగా ఉంది అంటే అంత అద్భుతంగా ఉంది. మధుర మీనాక్షి, సుందరేశ్వరుడు అంటే నథింగ్ బట్ శివుడు అనమాట అండి. ఎంత అద్భుతంగా ఉంది అంటే అవి మేము టచ్ చేసాము అమ్మవారి విగ్రహమూర్తిని. అసలు చెప్పలేము, అంత బాగుండే. ఆ ఫీల్ని చెప్పడానికి నో వర్డ్స్ అనమాట. అలా ఆ స్టేడియం చుట్టూ అమ్మవారిని తిప్పారనమాట అందరూ దర్శనం చేసుకోవడానికి. ఇంకా చెప్పలేమండి, కొన్నిటిని ఎక్స్ప్రెస్ చేయడానికి మాటలు సరిపోవు అంటారు కదా, అలాంటి ఒక సిచ్యువేషన్ ఇది అనమాట. నో వర్డ్స్ అండి, నో వర్డ్స్ అంటే నో వర్డ్స్. ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేయలేం దానికోసం.
అమ్మవారి వాహన సేవ అంతా అయినాక తీసుకొచ్చి స్టేజ్ మీద పెట్టారు. అప్పుడు లైట్స్ ఆఫ్ చేశారనమాట. ఇంకా అందరూ కూడా దీపాలు వెలిగిస్తున్నారనమాట. అందరితో పాటు నేను కూడా దీపం వెలిగించాను. కోటి దీపోత్సవం ప్రోగ్రాం ఇక్కడితో అయిపోయింది అనుకోకండి. ఇక్కడి నుంచి ఇంకొక లెవెల్ ప్రోగ్రాం ఉంది. నిజంగా అంటే మనకి హారతి అంటే ఎన్ని రకాల హారతులు తెలుసో మీకైతే నాకు తెలియదు. నాకు తెలిసి ఒకటే రకం, ఏదైనా హారతి అని అనుకున్నాను. బట్ నాకు ఈరోజు తెలిసింది నిజంగా అంటే 7 రకాలైన హారతులు ఉంటాయి అనేసి నాకు ఫస్ట్ టైం అయితే తెలిసింది. సతీ సమేతంగా మంత్రివర్యులు కూడా దీపాన్ని అయితే వెలిగించారన్నమాట. అంతా అయిపోయాక దీపాలన్నీ వెలిగించాక ఇలా భూమిలో నుంచి బంగారు శివలింగం వచ్చినట్లుగా పైకైతే ఒక శివలింగం విత్ అభిషేకం వాటర్ ఇలా అభిషేకం పడుతున్నట్టుగా వస్తుంది, కనిపిస్తుంది కదా మీకు. అది ఇలా గుండ్రంగా రౌండ్గా తిరుగుతూ వస్తుంది, కనిపిస్తుంది కదా, అదనమాట. అప్పుడు వచ్చే సాంగ్స్, అందరి ఓం నమ శివాయ అనే అరుపులు, ఆ టైంలో అయితే ఒక రేంజ్లో గూస్ బంప్స్ వచ్చాయంటే చెప్పలేము అనమాట. అసలు ఈవెంట్ అంతా ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు అని చెప్పొచ్చు అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చూస్తున్నారు కదా, అందరు స్టాండప్లో నిలబడేసి అందరూ కూడా అసలు వీడియో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియో తీయని వాళ్ళు అంటూ లేరు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా ఆ బంగారు శివలింగాన్ని, ఆ పాటలు, అసలు ఆ పాటలో వైబ్రేషన్ అయితే నిజంగా గూస్ బంప్స్ వచ్చాయంటే గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. అతిశయోక్తే కాదు, అసలు అంతా కన్నుల విందు, కన్నుల పండగ అంటే ఇంకేదో కాదండి, ఇదే అంటే అనొచ్చేమో. అద్భుతం అంటే అద్భుతం అన్నమాట. ఇక్కడి నుంచి అయితే హారతులు స్టార్ట్ అయ్యాయన్నమాట. 7 రకాల హారతులు ఉంటాయని నేను చెప్పాను కదా. అవి వచ్చేసి బిల్వహారతి, నాగహారతి, సింహహారతి, నందిహారతి, త్రిశూల హారతి, కుంభహారతి, నక్షత్ర హారతి. వాటితో పాటుగా అవి చూడడం వల్ల వచ్చే విశిష్టతలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాగా ఉంది అన్నమాట. ఇక హారతులు స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ప్రారంభమవుతోంది. భక్తులందరూ 2 చేతులు పైకెత్తి నరకాల ధ్వనులు. त्रीणि त्रीणि वै देवानामुद्धानि त्रीणि छन्दागोषत्रीणि सवनानि त्रय इमे लोकाः अर्ध्यामेव तद्वीर्य येषु लोकेषु प्रतिष्ठति बिल्वहारतिं दर्शयामि. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతియగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవు.
నాగహారతి. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః. నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నందిహారతి. చత్వారి శృంగాత్రయో అస్య పాదాగ్నే శీర్షే సప్తహస్తాదో అస్య హృదయబద్ధ వృషభోరరవేతి మహోదేవో మర్త్యాగో ఆవివేశ. నందిహారతిం దర్శయామి. నంది ప్రమథగణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహహారతి. ముఖమాసీత్ బాహోరాజన్యః కృతః పూరుధరస్య యద్వైశ్యః బద్ధాంగో సూత్రో అజాయత. సింహారతిం దర్శయామి. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు భూతప్రేత పిశాచ బాధలు తొలగు. హారతి. రుద్రాయ ప్రచేతసే మేఢుష్టమాయ దవ్యసే ఓజేమశంతమగో హృదే సర్వోజ్ఞేష రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు. రుద్రహారతిం దర్శయామి. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య అసూయా ద్వేషములు తొలగు. హారతి. పూర్ణ పశ్చాదుత పూర్ణ పురస్తాద్ పూర్ణధ్యతః పూర్ణమాసీతి గాయ తస్యాదేవ అధిసంవసంత ఉత్తమేనాక ఇహ మాదయంతాం. కుంభహారతిం దర్శయామి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష దిష్టిఘోష తొలగు. నక్షత్రహారతి. అగ్నిర్నః పారికృత్తికాః నక్షత్రం దేవమింద్రియం ఇరమాసాం విచక్షణం అవిరాసం జుహోతన యస్య భాంతిరస్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిరపి సంవసానః అగ్నిర్నో దేవः సువితే దధాతు. నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్రహారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగు. కోలాటం ఆడుతూ ఇక్కడ డిఫరెంట్ వేషధారణలో ఉన్న వాళ్ళు చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. ఆ పాటల వైబ్రేషన్కి అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దర్శించాల్సిన ప్లేస్ అండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకండి. ఒకవేళ మీరు ఈ ఇయర్ మిస్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అయినా మిస్ అవ్వకుండా చూసుకోండి. ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో ఖచ్చితంగా భక్తి టీవీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేస్తారు. ఐ హోప్ మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీరు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.